మరి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ హన్నా ఎల్కానా భార్య, సమూయేలుకు తల్లి హన్నా. ఈమె విషయంలో చూసినట్లయితే మనము చాలా దైవజనులు వాక్యం చెప్పినారు, ధ్యానించుకున్నాం, ఎన్నోసార్లు విన్నాం. అన్న విషయంలో చాలా మటుకు అందరికీ తెలుసు, కానీ ఆమె శ్రమ ఎవరికి తెలియదు కదా. ఆమె శ్రమ, ఆమె కష్టం, ఆమె బాధ, మరి ఆమె యొక్క నిందలు, అవమానాలు చాలా పొందిద్దండి. కాబట్టి ఎల్కానాకు 2 భార్యలు. మరి మొదటి భార్య హన్నా, రెండో భార్య పెనీనా. అయితే పెనీనకు పిల్లలు అయినరు కానీ హన్నాకు పిల్లలు కాలేదు. ఈమెకు చాలా బాధ అనిపించి దేవుని ఆలయంలో వెళ్ళి ఆమె ఏడుస్తూ ఉన్నది. అంతకుముందు అంతగా ఆమె ప్రార్థన చెయ్యలేకపోవచ్చు, కానీ ఆ రోజు మటుకు ఎందుకో ఆమె హృదయంలో వేదన, బాధ, దుఃఖము ఉన్నది. కాబట్టి ఎవ్వరికి చెప్పుకోలేదు, తన భర్తకి చెప్పుకోలేదు, తన స్నేహితులకు కానీ ఎవ్వరికి చెప్పుకోకుండా దేవుని ఆలయంలో వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది. ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆమె హృదయం అంతా దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తూ ఉన్నది. ఆత్మతోని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఆమె మొర వినడండి. హల్లెలూయా. ఏలీ పాస్టర్, అక్కడ సంఘానికి ఏలీ పాస్టర్గా ఉండే, ఆ యొక్క దేవాలయంలో ఆమె మూలుగుతూ ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ పాస్టర్ గారు, ఏలీ పాస్టర్ గారు వచ్చి, ఇంత ఉదయంనే మత్తుతో నువ్వు వచ్చి దేవుని సన్నిధానంలో ఉంటా ఉన్నావు అని అన్నప్పుడు, నా ఏలినవాడ ఎలాంటి మత్తు నేను పుచ్చుకోలేదు, నా దేవుని సన్నిధానంలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. అయితే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు మరి ఏలీ పాస్టర్ అంటా ఉన్నాడు, మళ్ళీ సంవత్సరం వరకు నువ్వు చక్కటి కుమారుణ్ణి కంటావు అని. దేవుని నామానికి స్తోత్రం. దైవజనులు వచ్చిన నోట నుండి ఏ మాట అయినా కూడా నెరవేరుతుంది. హల్లెలూయా. పుట్టకముందు అయినా వాగ్దానం ఇచ్చేసిండు, నువ్వు కుమారుని కంటావని. ఎవరైనా చెప్తారా అట్లా? మా కేజీ విషయంలో డౌట్, కేజీ విషయంలో చాలా డౌట్ ఉండే, కానీ మా జెఫ్ మాత్రము, మా వదినమ్మ కన్నయ్యలకు చాలా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వదినమ్మ కూడా 3 అబ్బాయిలే, ఇంకా అన్నయ్య తరపు నుంచి అయితే అందరూ మగపిల్లలే. అయితే ఆడపాప అయితే బాగుంటుంది అని వదినమ్మ కూడా అనుకున్నది, కేజీని చూసి పాపనే ఉంటే బాగుండు అని. మన్మడు అడిగినాను, నా చెల్లె కావాలనా తమ్ముడు కావాలనా అంటే, అమ్మమ్మ నాకు తమ్ముడే కావాలా, ఎందుకు నా చెల్లె అయితే బాగుంటుంది కదా అని. మరి నాతో ఎవరు ఆడుకుంటారు? చెల్లె ఆడుకోదు కదా, చెల్లె కూడా బ్యాట్ కొడుతుంది నాన్న, బాల్ ఆడుతుంది నీతోనే అని ఖచ్చితంగా ఆయన చెప్పిండండి, నాకు తమ్ముడే కావాలి అని. పేరు కూడా పెట్టేసుకున్నాడు. ఆ పేరు ఇప్పుడు నేనేం చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. ఆ పేరు కూడా పెట్టుకున్నాడండి. మా కేజీ కూడా డౌటే, మా అల్లుడు కూడా కొంచెం డౌటే, మా అందరికి కూడా డౌటే. కానీ కేజీ ఒక మాట అన్నది, మమ్మీ మళ్ళీ నాకు బాబే పుడతాడా అని దేవుడు చూపించిండు అని.
నాకు అంటా ఉన్నది, మమ్మీ నీకేం చూపిస్తలేడా దేవుడు అని. ఏం చూపిస్తలేడమ్మా? ఎందుకు చూపిస్తలేడు మమ్మీ? ప్రార్థన చేయి నువ్వు అన్నాడు. ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కాలేదు. అయితే నేను ఒక మాట అన్నా, సరే తీయమ్మ నీకు మళ్ళీ, ఎందుకంటే నా సాల్ పడలేదు, వద్దమ్మ సాల్ పడ్డది కాబట్టి నీకు మళ్ళీ బాబే పుడుతుండొచ్చు అని. ఇప్పుడు మళ్ళీ ఉంటే మళ్ళీ బాబే పుడతాడు జాగ్రత్తగా అని నేను అన్నా. ఎందుకంటే 3 కొడుకులు కదా అని నేను అన్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఆ విధంగా మా మధ్యలో మాటలు మాట్లాడుకునే వాళ్ళం. అయితే దేవుని నామానికి స్తోత్రం. ఏదేమైనా కానీ మరి కెజియా చాలా దేవుని సన్నిధానంలో ఒకలాంటి నమ్మకం, విశ్వాసం, ఆమెకన్నీ కూడా ముందే దేవుడు తెలియపరిచాడు. ఆమె అంతా ఉన్నా కూడా మెట్లు ఎక్కడం, దిగడం, రావడం, పోవడం అంతా అలసిపోకుండా కూడా చక్కగా తన పనులు చేసుకునేది. నిజమే అండి. మరి ఎబ్రీ స్త్రీలు అంటే ఎట్లాంటి వారు? చురుకైన వారు. మా పాప విషయంలో చూస్తే చాలా చురుకుగా ఉంటుంది. ఎవరైనా చూస్తే పని చేయదేమో అనుకుంటారు, ఎవరైనా చూస్తే పని చేయదేమో అంటారు, కానీ తన ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకుంటుంది అంట. అన్ని పనులు చేసుకుంటుంది. పని మనిషి ఉన్నా కూడా అన్ని పనులు చేసేసుకుంటుంది. ఇల్లు కూడా నీట్గా పెట్టుకుంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా హన్నా కూడా దేవుని సన్నిధానంలో మొరపెడతా ఉన్నది. పాస్టర్ గారు వచ్చి మళ్ళీ సంవత్సరం వరకు నువ్వు కుమారుని గంటవమ్మా అని అన్నప్పుడు నిజమే, ఆమె కుమారుని. అదే 1 సమూయేలు గ్రంథం 10వ వచనంలో మనం చూసుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని బ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏలి ఆమె నోరు ఏం చేస్తూ ఉన్నాడంట? కనిపెడతా ఉన్నాడంట. కాబట్టి అక్కడ ఎంతవరకు నువ్వు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము కలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానమునైనను చేయలేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా. ఏ ద్రాక్షారసమును కానీ నేను పుచ్చుకోలేదు అని ఇక్కడ మరి ఈ యొక్క హన్నా సెలవిస్తూ ఉన్నది. మరి పాస్టర్ గారితో చెప్తా ఉన్నది. అయితే నా ఏలినవాడ, నేను మనోదుఖము గలదాననైనున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పానం చేయలేదు కానీ నా ఆత్మని యెహోవా సన్నిధానంలో కుమ్మరించుచున్నాను. ఎలాంటి ద్రాక్షారసము కానీ పానం కానీ ఏ మత్తులో నేను లేను, కానీ దేవుని సన్నిధానంలో నా హృదయాన్ని కుమ్మరించుకొనుచున్నాను అని అంటా ఉన్నాడు. మనం కూడా ఏదైనా అవసరము ఉంటే, మనకి ఏదైనా కార్యం జరగాలంటే, అది తొందరగా కావాలంటే ఏం చేయాలండి? మనము హృదయాన్ని కుమ్మరించాలి. పెదుల మట్టికి ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు వినాడు కదండి. హృదయం కావాలి దేవునికి. నీ హృదయమే దేవుడు అడుగుతున్నాడు కదండి. నీ పై రూపాన్ని అడుగుతలేడు, నీ ఆస్తులు డబ్బులు ఏది అడుగుతలేడు, హృదయము నాకు ఇవ్వు అంటున్నాడు. ఇన్ని రోజులు అన్నా హృదయంతో ప్రార్థన చేయలేదేమో కదండి. దేవుని సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేయలేదేమో, ఆ విధంగా ఆత్మలో ఆమె ప్రార్థన చేయలేదేమో. ఇస్తాడులే దేవుడు అని ఎదురు చూసి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధానంలో వచ్చి
ఆమె హృదయాన్ని కుమ్మరించిందండి. ఆమె హృదయాన్ని కుమ్మరించుకున్నది. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానినిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచుంటిని అనెను. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవుని సన్నిధానంలో ఈమె చెప్పుకుంటా ఉన్నది. కాబట్టి మరి మళ్ళీ సంవత్సరం వరకు ఈమె చక్కటి బిడ్డను కనినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము అదే 1వ అధ్యాయం 27వ వచనం చూసుకుందాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన సారీ అండి, 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అన్నా విజ్ఞాపన చేసి ఇలాగు సెలవిచ్చెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. చాలండి. నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, మహాబలము నేను కలిగి ఉన్నాను. చూడండి, నిజంగా దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు అడిగినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది, మహా ఆనందము బలము కలుగుతుంది. దేవుని సన్నిధానంలో మరి ఏడుస్తూ ప్రార్థన చేయాలి కదండి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. నీకు ఏదైతే కావాలనో దేవుడు కిందిది మీది చేస్తాడు, మీదిది కింది చేస్తాడు కదండి. అది ఆ విధంగా నీకు ఏది అవసరం ఉందో దేవునికి తెలుసు. కాబట్టి దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించి, దేవుని సన్నిధానంలో నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు నీకు సంతోషం కలగజేస్తాడు, మహాబలమును కలగజేస్తాడు. హల్లెలూయా. నీకు సంతోషం కావాలంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. నీకు బలము కావాలంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనంలో మనం ఈ విధంగా వాక్యం చూసుకుందాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నది? ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. హల్లెలూయా. అన్న ప్రార్థన విన్నడా లేదా? హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఉండి అన్న ప్రార్థించినప్పుడు మళ్ళా సంవత్సరం వరకు ఆమె చక్కగా కుమారుని కన్నది. ఇంకా అదంతా చదువుతా లేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ బిడ్డను దేవుడు అనుగ్రహించిండు కనుక మరి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఏమని మొక్కుకుంటా ఉందామే? దేవుని సన్నిధానంలో మొదట ఆమె ప్రార్థన చేసింది. హన్న ఏం చేసింది? మొదట ప్రార్థన చేసింది. రెండవదిగా అర్పిస్తా ఉన్నది. దేవుని సన్నిధానంలో నాకు మగ బిడ్డనిస్తే నీకు అర్పిస్తా. ఈ దినాలలో అర్పిస్తున్నారా అండి? మగ బిడ్డనే కానీ ఆడబిడ్డనే కానీ పుట్టగానే ఆహా ఓహో అనే సంతోషంగా ఆనందంగా మరి బట్టలే కానీ వస్త్రాలే కానీ మరి బంగారం కానీ అన్నీ ధరిస్తాం, కానీ బిడ్డను సరి అయిన మార్గంలో పెంచుతామా? అర్పిస్తామా మనం దేవునికి? దేవుని నామానికి స్తోత్రం. మనకు బిడ్డలు ఇయ్యంగానే సంతోషపడతాం, కుమారుడు పుట్టిండనే సంతోషపడతాం కదండి. మరి బిడ్డని ఏ విధంగా పెంచాలి? ఈమె ముందుగానే మొక్కుకున్నది దేవుని సన్నిధానంలో, నాకు మగ బిడ్డనిస్తే నీకు సమర్పిస్తాం, మొక్కుకున్నదంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అర్పణము ఆమె అర్పిస్తా ఉన్నది. చాలా చక్కగా, ఎంత చక్కగా ఉన్నది చూడండి. యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కుకొనెను. ఆమెకు దేవుని సన్నిధానంలో ప్రతిష్ఠించిందండి, అక్కడనే మొక్కుకున్నది. మన మొక్కుబళ్ళు దేవునికి మనం చెల్లిస్తూ ఉంటాం. నాకు ఉద్యోగం ఇస్తే నేను ఇది ఇస్తా, అది ఇస్తా, నేను ఇల్లు కట్టుకుంటే నీకు అది ఇస్తా అని ఎన్నో మొక్కుకుంటాం, కానీ ఆ మొక్కుబళ్ళు మనము
చెల్లించాం. కానీ ఇక్కడ అన్న మాత్రము అర్పిస్తా ఉన్నది, ప్రతిష్ఠిస్తా ఉన్నది, సమర్పిస్తా ఉన్నది. చక్కటి కుమారుడు సమూయేలు పుట్టిండు. పేరు కూడా ఆమె అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని సన్నిధానంలో మొక్కుకున్న మొక్కుబళ్ళు ఆమె చెల్లించింది. కాబట్టి ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. ఈ దినాలలో మనుషుల దయ ఉండొద్దు కదండి. చాలామంది అంటే దేవుని దయ కావాలని కోరుతారు కానీ మనుషుల దయ కోరరు. ఆయన ఏంది నా బిడ్డను దీవించేది, ప్రార్థన చేసేది అని మనుషులు అనుకుంటారు. కానీ మనుషుల దీవెనలు కావాలి. నేను చెప్తాను, చాలామంది చిన్నపిల్లలు అమ్మో పట్టుకోవద్దు, వద్దు, ఎత్తుకోవద్దు కదండి. ఏమన్నా అవుతుంది, ఎందుకు అవుతుందండి? దేవుడు ఇచ్చిడు, దేవుడు చూసుకుంటాడు కదా. యోబు అన్నాడు కదా, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకోనండి. చాలామంది పిల్లలను నేను చాలా ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేతిలో పెట్టేస్తుంటా పిల్లలని. వద్దు 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 అని అంటుంటా. ఎందుకు వద్దండి? ఆమె అన్ని సంవత్సరాలు బ్రతికింది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గనుక యెరూషలేము దేవాలయంలో యోసేపు మరియమ్మ మరి 8వ రోజున యేసుక్రీస్తు ప్రభువారిని సున్నతి చేయాలని దేవాలయంకు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ సిమియోను మరి ఎత్తుకొని ఇంకా ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అక్కడ అన్న ప్రవక్తి కూడా ఉంటా ఉన్నది. ఆయనతో పాటు కూడా మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని చూసే అదృష్టం కూడా ఆమె కలిగిందండి. హల్లెలూయా. పెద్దల దీవెనలు కావాలి, పెద్దల దీవెనలు కావాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ సమూయేలు కూడా ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ బాలుడగు సమూయేలు ఇంకానే ఎదుగుచు యెహోవా దయ అందును మనుషుల దయ అందును వర్ధిల్లుచుండెను. మనుషుల దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. దేవుని నామానికి స్తోత్రం. లూకా సువార్తలో కూడా 1వ అధ్యాయం 52వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము. యేసు జ్ఞానమందును వయస్సు అందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ విధంగా వర్ధిల్తున్నాడు? జ్ఞానమందును వయసు అందును దేవుడు దయ అందును మనుషుల దయ అందును వర్ధిల్లుచుండెను. సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు, దేవాది దేవుడైన ఆ దేవుడు, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుడు ఆ పరలోకము నుండి భూలోకానికి వచ్చి నరునిగా జన్మించి ఆయన జ్ఞానమందు వయసు అందు దేవుడి దయందు మనుషుల దయందు వర్ధిల్తున్నాడు కదండి. జ్ఞానమందు వర్ధిల్తున్నాడు, వయసు అందు వర్ధిల్తున్నాడు, మళ్ళీ దేవుని దయందు వర్ధిల్తున్నాడు. మనుషుల దయ కావాలి. మన పిల్లలకు మనుషుల దయ ఉండాలి. మనుషుల శాపనార్థాలు ఉండదు. అయ్యో ఆ పిల్లనా, అయ్యో ఆ పిల్లగాడా, ఎంత డేంజరో. ఆయన నోటి నిండా భయంకరమైన మాటలు, శాపనార్థాలను పెడతారు కదండి. కాబట్టి అలాంటి శాపనార్థాలు మన పిల్లలకు అవసరం లేదు. జ్ఞానమందు వయసు అందు దేవుడి దయందు మనుషుల దయందు మన పిల్లలు వర్ధిల్లాలి. కాబట్టి సమూయేలు కూడా దేవుని సన్నిధానంలో అయినా వర్ధిల్తా ఉన్నాడు. కృతజ్ఞత కలిగి మరి జీవిస్తూ ఉన్నది ఈ యొక్క హన్న. ఇక్కడ ఆమె ప్రేమ కలిగి ఉన్నది. చూడండి, సంవత్సరానికి ఒక అంగి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో సంవత్సరానికి ఒక అంగి కుట్టుకొని తీసుకొని పోయి తన కుమారునికి తొడిగించిందంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.
సంవత్సరానికి ఒక అంగి ఎవరైనా ఒక అంగి అంటే ఒక షర్ట్ అనుకోండి. ఇప్పుడు వారానికి ఒక డ్రెస్ కావాలి మనకు కదండి. నేను కాలేజీ పోతున్నా కదా, నాకు చాలా డ్రెస్సులు ఉండాలా అని ఏం చేస్తాము, చాలా డ్రెస్సులు కొంటాం. కానీ ఇక్కడ అన్న సమయలు యొక్క కుమారునికి సంవత్సరానికి ఒక అంగి తీసుకుపోయి ఇష్టంతోని కుట్టుకొని తీసుకుపోయి కుమారునికి ఇచ్చి కుమారుని చూసి ముద్దు పెట్టుకొని సంతోషంతో తిరిగి వచ్చిందండి. మరి ఆ కుమారుడు ఏడ్చిండో ఏడవలేదో నాకైతే తెలియదు కదా. ఒక రోజు నువ్వు ఉదయం జాబుకు పోయి సాయంత్రం రాగానే నీ కుమారుని ఎట్లా హత్తుకుంటావండి? అమ్మా ఎట్లా హత్తుకుంటాము, ఎట్లా ముద్దు పెట్టు, అసలు తిన్నవా నాన్న, ఏం చేసినావు నాన్న, పొద్దంతా మమ్మీని అడిగినవా డాడీని అడిగినవా అని ఎంతో మనము ప్రేమ చూపిస్తాం. కానీ హన్న మాత్రము దేవునికి అర్పించేసింది, కృతజ్ఞత కలిగి జీవించింది. మరి ప్రార్థన పరురాలు, అర్పణ కలిగిన తల్లి, సమర్పించిన తల్లి, కృతజ్ఞత కలిగిన తల్లి, మ్రొక్కుబళ్ళు చెల్లించుకున్న తల్లి హన్న. హల్లెలూయా. మన పిల్లల్ని కూడా దేవుని సన్నిధానంలో పెంచాలి. అంటే వాళ్ళ ముందట మనము చెడ్డ మాటలు మాట్లాడొద్దు. ఆ చిన్నతనంలో భార్య భర్తలు సరిగ్గా ఉండాలి. ఆ చిన్న చిన్న మాటలు వాళ్ళు నేర్చుకున్న సమయంలో భార్య భర్త సరిగా ఉండాలి. భర్త భార్యకు మంచి చూసుకోవాలి, భార్య భర్తను లోబడి అన్ని పనులు. కోపం వచ్చినప్పుడు ఇంట్లో పోయి మెల్లగా మాట్లాడుకోవాలి కదండి. కుమారుని ముందట నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఏమవుతుంది, ఓహో నేను కూడా ఇవి మాట్లాడవచ్చు కదండి, ఇవి కూడా మాట్లాడవచ్చు అని ఏం చేస్తాడు కుమారుడు, అవి నేర్చుకుంటాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంటుందండి. చిన్నతనం నుంచి బిడ్డలను ఏ విధంగా పెంచాలి, నీకు ఒక 2 ఆత్మలను ఇచ్చిండు, లేకపోతే 3 ఆత్మలను ఇచ్చిండు. బయట వారికి చెప్పే కంటే నీ ఇంట్లో ఉన్న నీ బిడ్డలను, నీ కుమారులకు కన్నీరు విడిచి ప్రార్థన చేయి, వాళ్ళు రక్షణ పొందుతారండి. హల్లెలూయా. వాళ్ళు రక్షణ పొందుతూ ఉంటారు. వాళ్ళ ముందట మీరు చెడ్డ మాటలు కానీ గొడవలు కానీ ఇంకా లేనిపోని గొడవలు అన్నీ ఉంటే ఆ అబ్బాయి మైండ్లో ఫీడ్ అయి ఉంటాయి. అంటే నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ అన్నీ కూడా ఆయన తలంపులో ఉంటాయి. ఓహో ఈ విధంగా అనొచ్చు, మా అమ్మని అనొచ్చు, మా డాడీని అనొచ్చు, మా మమ్మీని అనొచ్చు, వచ్చిన వాళ్ళని కూడా అనొచ్చు అంటారు. ఒక చిన్న అబ్బాయి ఇంటికి మామగారు వచ్చిండ్రంట. మామగారు వచ్చారు, ఇంత ఎందుకు మా బెండి పోయిండు అనుకో కేజీ వాళ్ళ ఇంటికి పోతే వెళ్ళి మామని ఇట్లా ఇట్లా తంతుంటాడు కాళ్ళతో అంటుంటే ఈ మామ సనుగుతూ ఉంటాడు, ఇటు జరుపుకుంటా ఉంటాడు, అటు జరుపుకుంటాడు, ఇటు జరిపినది అంటాడు, అటు జరిపినది అంటాడు. తన్నినప్పుడు తల్లిదండ్రులు చూస్తారు, నాన్న వద్దు తప్పు, తన్నకూడదు అని చెప్పాలి. తన్ను నాన్న తన్ను, మామ కదా తన్ను అనని తల్లి నేర్పిస్తే తండ్రి నేర్పిస్తే ఏమవుతుందండి, పెద్దగానే రివర్స్ మానంది అంటారు కదా. తన్నటోళ్ళు లేరా, తల్లిని చంపటోళ్ళు లేరా, తండ్రిని చంపటోళ్ళు లేరా? క్రమశిక్షణగా వాళ్ళని పెంచాలి. వాళ్ళకి ఏ వయసులో ఏది కొనియాలనో తల్లిదండ్రులు గమనించాలి కదండి. కత్తి అడిగితే కత్తి కొనిస్తామా మనము? వద్దు బిడ్డ అది కోసుకుంటుంది అని ఆయనకు తెలియదు. కాబట్టి దినాలలో కుమారులు చాలా భయంకరంగా ఉన్నారు, చాలా భయంకరంగా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. అన్న మాత్రము దేవునిలో ఇడ్చిపెట్టి వెళ్ళేసింది. నీ బిడ్డలను, నీ కుమారులను దేవుని సన్నిధానంలో విడిచిపెట్టండి, సమర్పించండి. అయ్యా నాకు నా బిడ్డలు కాదు, నా కుమారులు కాదు, నీ బిడ్డలు నీ కుమారులని దేవునికి అర్పించండి, దేవునికి సమర్పించండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా,
వారైనను మరచుదురు గాని నేను నిన్ను మరువను. వారైనా మారుస్తురు కానీ నేను నిన్ను మరువను. చంటి బిడ్డను స్త్రీ ఎప్పుడు మర్చిపోతుంది? తల్లి అందరికి తెలిసే, బాగా నిద్రపోతూ ఉంటారు కదండి. ఆ పిల్లెక్కనో పిల్లగాడెక్కనో ఏమో, ఈమెకైతే మంచి నిద్ర పడుతుంది, మంచి నిద్రపోతాడు. ఏడుస్తా కూడా ఊకో ఊకో అంటారు. ఏం ఏడుస్తారో, మొన్న మా బాబు చిన్న ఆయన ఏడుస్తూ ఉన్నాడు, పెద్ద ఆయన అంటా ఉన్నాడు, ఏం గోలనే అబ్బా ఎందుకు ఏడుస్తున్నాడే ఇట్లా, అబ్బా నిద్ర అంతా చెడగొడుతున్నాడు. వాళ్ళ అన్నయ్య అంటున్నాడు అండి బాగా ఏడుస్తుంటే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. స్త్రీ తన బిడ్డను మర్చిపోయినా కానీ దేవుడు నిన్ను మరువడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనమైతే జరసేపు కాగానే కునుకు పాట వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనని కాపాడుతూ ఉన్నాడు, మన పిల్లల్ని కాపాడుతూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డ, నా కుమారుడు అని అంటుంటాం. నిజంగా అండి, మా పిల్లల్ని మాత్రము నేను ఎప్పుడు క్రమశిక్షలో వాళ్ళని పెంచలేదు. వాళ్ళ చదువును కూడా నేను చూడలేదు. వాళ్ళు ఏం చేసేది కూడా నాకు తెలియదు. కానీ నా పని అంతా దేవుని పనే. హల్లెలూయా. నా తలంపంతా దేవుని పని. పాస్టర్ గారు కూడా దేవుని పని. పిల్లల్ని ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. 24 గంటలు సేవ 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 సేవ. ఇల్లును వదిలిపెట్టాలా, వెళ్ళాలి. నేను వెళ్తున్న సమయంలో కొంతమంది గల్లీలలో నన్ను చూసి, అమ్మ ఏం జాబ్ చేస్తావు నువ్వు అని అడిగేవాళ్ళు నన్ను. అంటే నేను అన్నది, యేసయ్య జాబ్ చేస్తాను, చర్చ్కి వెళ్ళి దేవుని సేవ చేస్తానని. నేను దేవుని వెంబడించిన కానీ మరి ఇప్పుడు నా పిల్లలు నిజంగా అండి దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు, దీవింపబడ్డారు. హల్లెలూయా. మంచి చదువులు, మంచి భవిష్యత్తు. వాళ్ళ కష్టం అనేది తెలియదు, వాళ్ళ దుఃఖం అనేది తెలియదు. దేవుడు ఆ విధంగా దేవుని సన్నిధానంలో వాళ్ళు పెంచబడ్డారు కనుక మరి మంచి భర్తలు, మంచి కోడలు వారికి ఇవ్వబడ్డది. అడగక ముందే దేవుడు అక్కర్లు ఎరిగిన దేవుడు. మా పాప విషయంలో 1 year లోపల దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్బాయి నేనే అన్నా, ఎందుకయ్యా ఇంత తొందరగా అన్నా. నేను ప్రార్థన చేయలేదండి నిజంగా. కేజీఆర్ సంతానమే. చాలామంది ఏం చేస్తారు, సంవత్సరం కాగానే ఏమైంది పిల్లలు, ఏమైంది పిల్లలు, ఎక్కడ ఉన్నారు పిల్లలు అంటే దేవుని దగ్గర ఉన్నారండి. హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. చూడండి, ఒక యెషయా గ్రంథము 66వ అధ్యాయము 9వ వచనం చదవండి. నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పుట్టించువాడనైనా నేను గర్భమును మోసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. చాలండి, నీ దేవుడు అడుగుచున్నాను. పుట్టించిన వాడను నేనే. నేను గర్భమును మూసేదనా? నేను సంతానం ఇచ్చే దేవుడను, పుట్టించువాడను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. నేను అనుకున్నాను దేవుడే చూసుకుంటాడు అని. నేను ఎప్పుడు మా కోడల విషయంలో కూడా నేను అనలే, ఏమమ్మా ఎప్పుడు గంటవు అని అనలే. మా పాప విషయంలో ఎప్పుడు గంటవు అని అనలే కదండి. పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుందండి వాళ్ళకు, అందాక తెలియదు కదా. పిల్లలు పుట్టినాక అప్పుడు అంటారు, అబ్బా ఏం పిల్లలే ఈ పిల్లలు అంటుంటారు. మా పాప అంటుంటుంది, మమ్మీ నువ్వు ముగ్గురిని అన్నావు, ఎట్లా పెంచినావు మమ్మల్ని అంటే, అమ్మా నీ కుమారులాగా అల్లరి చేయలేదు తల్లి మీరు అని నేను అనేదాన్ని. ఎక్కడ చేస్తే అక్కడనే కూర్చునేవాళ్ళు. చర్చిలో కూర్చొని నేను సేవకు పోయినప్పుడు వాళ్ళు ప్రేయర్ అంతా అయిపోయేంత వరకు పండుకునేవాళ్ళు. ప్రేయర్ అంతా అయిపోయినాక లేచేవారు. అప్పుడు నేను ఎత్తుకొని వచ్చేదాన్ని. చిన్నప్పటి నుండి వాళ్ళు సేవలో ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. మా జెఫ్ఫకు చాలా జ్ఞానం అండి, జ్ఞాపక శక్తి కూడా బాగున్నది, మంచి జ్ఞానం ఉంది. ఏమవుతావు అయ్యా నువ్వా, డాక్టర్ అవుతావా లేకపోతే ఏమో గన్ను పట్టుకొని చూపిస్తున్నావు
ఏమో రిమోట్ గన్ అంట, అలా డాడీని సతాంచి కొన్నావు. అమ్మో ఇదేం గన్ను పట్టుకున్నావు అని అంటే, అమ్మమ్మ నేను పాస్టర్ని అయితేలే అమ్మమ్మ అన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి అంత చక్కటి కుమారులను దేవుడు ఇచ్చిండండి. దేవుని నామానికి స్తోత్రం. మరి వదినమ్మను అన్నయ్యను ప్రేమించి 3 కుమారులను ఇచ్చిండు దేవుడు. బహుగా కుమారులను దేవుడు ఆశీర్వదించిండు. వారికి కూడా 2 మనవలను ఇచ్చిండ్రు. కాబట్టి పెద్దల యొక్క దీవెనలు వారికి కావాలి, వారిని మంచి మార్గంలో మనము పెంచాలి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మరి తల్లి రేయి జామున లేసి మొరపెట్టాలి. టైం అవుతుందా? రేయి జామున లేచి కన్నీళ్లు విడవాలి. ఇక్కడ విలాప వాక్యంలో 2వ అధ్యాయంలో 19వ వచనంలో ఉన్నది. ఏం కాదులేండి, తొందర ముగించేస్తాను, ఏం బాధపడకండి. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనం తీసిరా. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగ్గను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు. చాలండి. నీ పసిపిల్లల కోసం నువ్వు ఏం చేయాలంట? రేయి జామున లేచి కన్నీళ్లు విడిచి చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. నీ బిడ్డ జీవితమో నశించిపోయిందేమో, నీ కుమారుని జీవితం నశించిపోయిందేమో, నీ ఇంట్లో సమాధానం లేదేమో, కానీ నీ బిడ్డల కోసం నువ్వేం చేయాలి? భర్త కానీ భార్య కానీ ఉదయాన్న లేచి దేవుని సన్నిధానంలో ఏడుస్తూ ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధానంలో తొందరగా మీకు జవాబు వస్తుందండి. రేయి జామున లేచి దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. పిల్లలకు దేవుని ప్రేమించుటకు మనము దేవుని సన్నిధానంలో మనము నేర్పించాలి. దేవుని అలవాట్లు, దేవుని సన్నిధానంలో ప్రార్థన జీవితం, వాక్య జీవితము, చిన్న చిన్న వాక్యాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మా చిన్న మనవరాలికి వాళ్ళకి చెప్తా ఉంటా, వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాలు చెప్తుంటారు. చిన్న చిన్న వాక్యాలు వాళ్ళ చెవులో ఊదండి. చెడ్డ మాటలు ఊదకండి, అబద్ధాలు ఊదకండి. వాళ్ళకి ఈ లోకమే అలవాటు చేయకూడదు. మన యొక్క పిల్లలను మనం కాపాడాలంటే మంచి భోజనం వాళ్ళకి పెట్టాలి, మంచి వస్త్రాలు వాళ్ళకి పెట్టాలి, మంచి నడవని వాళ్ళకి నేర్పించాలి. ఈ దినాలలో ఏది కావాలంటే అది ఇప్పించి మనుషుల యొక్క జీవితాలు ఖరాబ్ అయిపోతున్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది? ఒక మనిషిని ఖరాబ్ చేయడానికి ఫోన్ అని చెప్తా ఉన్నది అన్నాడు. నిజంగా అండి, ఫోన్, చిన్న పిల్లలు ఫోన్ లేకపోతే 2 చేతులు కాలు కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. అన్నం కావాలా మమ్మీ అడుగుతలేరు, ఫోన్ కావాలని అడుగుతున్నారు. ఫోన్ ఇవ్వగానే చక్కగా కూర్చుంటున్నారు వాళ్ళు. ఆ ఫోన్ ఇవ్వగానే కడుపు నిండా అన్నం తింటారు. నిజంగా అండి, వాళ్ళ మైండ్ ఖరాబ్ అవుతాయి. కూల్ డ్రింక్స్ కానీ, మరి టీ కానీ, కాఫీలు కానీ, బిస్కెట్స్ కానీ, ఈ ఉన్నాయి కదా అవి ఇవి చిల్లర అవి మాత్రం ఏమి ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు. మన వాళ్ళకు మనం శత్రువులం కావాలంటే అవన్నీ కొని ఇవ్వండి అని అంటున్నారు. అవి కూడా ఫోన్లే మీరు అందరూ చూస్తుండవచ్చు కదండి. మీరు వాళ్ళను బాగుపడాలని గ్రహిస్తే మంచి ఆహారం వాళ్ళకి పెట్టండి. మా కోడలు అంటది, ఏందమ్మా ఎప్పుడు ఇదే పెడతావు అని అంటారు. లేదత్తమ్మా, దీంట్లో చాలా బలమైన ఆహారం, ఇది మంచి ఆహారం పెడతా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. అవి ఇవి ఏమి అలవాటు చేయదు. కాబట్టి పిల్లలు చూసిందల్లా అడుగుతారు. అయితే ఇక్కడ మొదట తల్లి ఒడిలో మొదటి బడి అంట. తల్లి ఒడిలో ఏందంట? స్కూల్, బడి అంటే ఇప్పుడు స్కూల్ అంటే అర్థమవుతుందమ్మా, బడి అంటే ఎవరికి అర్థమవుతుంది? బడి అంటే ఎడ్ల బండి అనుకుంటారు. కాబట్టి స్కూల్ అంట.
నీ యొక్క వడిలో నీ యొక్క బిడ్డ ఉంది కాబట్టి అదే స్కూల్ అంట. అంటే నువ్వు ఏ విధంగా నీ బిడ్డను పెంచుతా ఉన్నావు, క్రమశిక్షలో మనము పెంచాలి. నేను అన్నీ చెప్పాలంటే లేట్ అవుతుంది, కొన్ని చెప్పి నేను ముగించేస్తా. జాగ్రత్తని పిల్లలు నిన్ను గమనించుచున్నారు. 2 తిమోతి పత్రిక 1:5 జాగ్రత్తగా నీ పిల్లలు నిన్ను గమనించుచున్నారు. ఏం చేస్తున్నారట తెలుసా? అమ్మ నాయన ఏం చేసేటి అన్ని పిల్లలు చూస్తారట. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఉండాలి పిల్లల ముందట. బయట వాళ్ళు మనం చూడరు, ఎవరు చూస్తారు? మన పిల్లలే చూస్తారు. ఏం డాడీ ఓకే మమ్మీని తిడుతూ ఉంటావు, నేను పెద్దగా కానీ నిన్ను చంపి పడేస్తా. ఏం మమ్మీ ఓకే డాడీని తిడుతుంటావు, నేను పెద్దగా కానీ నిన్ను కొట్టి చంపేస్తా. అట్లా కాదండి. పిల్లల్నంట చక్కగా మనము పెంచాలి. అప్పుడు తండ్రి చేసే క్రియలు, తల్లి చేసే క్రియలు అన్ని పిల్లలు గమనిస్తారు. మా అమ్మనే టీవీ చూడమన్నది, నువ్వేంది చెప్పేది అంటారు కదండి. బయటికి పోకు నాన్న, ఇగో రిమోట్ ఇస్తున్నా, టీవీ చూసుకుంటూ కూర్చో. లేకపోతే ఫోన్ ఇస్తున్నా నాన్న, ఏగలేక ఆయన మొండితనము, ఆమె చేసే మొండితనం ఏగలేక ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. ఇంకా మీరేం నొప్పించుకోకండి, దేవుని వాక్యము మాటలు చెప్తున్నా నేను. ఎందుకంటే నా పిల్లలకు నాకు కూడా వాక్యము బోధిస్తున్నది. చాలామంది పిల్లలు మంచి బ్లాంకెట్ కప్పుకొని ఫోన్ చూస్తారు. నేను ఒకరిని గమనించిన, ఏమైంది బ్లాంకెట్ల నుండి లైట్ వస్తున్నది, పైన లైట్ ఉన్నది, లోపల నుంచి లైట్ ఉన్నది, ఏంది ఏం లైట్ ఉన్నది అమ్మా అంటే టక్కున బంద్ చేసి అక్కడ పెట్టుకొని ఏం లైట్ లేదు మళ్ళీ అన్నాడు. మళ్ళీ కొంతసేపు రాగానే మళ్ళీ ఏమవుతుంది? లైట్ వెలుగుతుంది. రాత్రి అంతా నిద్రనే ఉండదు. ఇక చదువురా అంటే బుర్రకేమెక్కుతుందండి కదా. కాబట్టి పిల్లలను జాగ్రత్తగా మనం పెంచాలి, ప్రేమించాలా. ఫోన్లు కొనియండి, అన్నీ కొనియండి, కానీ వాళ్ళను మంచి పద్ధతిలో ఉండేటట్టుగా వాళ్ళను దేవుడు ఆశీర్వదించాలి. పిల్లలను గంటాం కానీ వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదండి. వారి భవిష్యత్తు పెద్దగా అయినాక ఏ విధంగా ఉంటుందో తెలియదు. సమూయేలు ప్రవక్త కూడా ఆయన అందరినీ అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు. కానీ తన కుమారులు ఎట్లయిపోయినరండి? ఘోరంగా అయిపోయినరు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ క్రమముగా సంగమునకు వార కార్యక్రమాలకు ప్రత్యేక కూడికలను తీసుకొని రావాలి. తల్లి ఒకతే వస్తుంది. బిడ్డలు ఎక్కడున్నారు? కుమారులు ఎక్కడున్నారు? భర్తలు ఎక్కడున్నారు? చెప్పండి. వారానికి ఒకసారి క్రమంగా సంఘానికి ప్రత్యేకమైన కూడికలను వాళ్ళని మనం తీసుకొని రావాలి. నేను చదువుకు నేను ఎక్కువ ఇవ్వలేదు, కానీ సేవకు ఎక్కువ ఇచ్చిన. వాళ్ళు మా పాప వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయి మామి చదువుకోవాలి, ఎగ్జామ్స్కి పక్కకు పెట్టేరా, దేవుని సేవకు రా అంటుంది. నిజంగా అండి, దేవుని సన్నిధానంలో ఎగ్జామ్స్ అన్ని దేవుడు చూసుకుంటాడు, కానీ నువ్వు సంఘానికి రా అనేదే. కానీ ఆ విధంగా దేవుని సన్నిధానంలో పెంచితే చక్కగా వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. క్రమంగా సంఘానికి తీసుకొని రావాలి. ఎంత కష్టం అండి. ఎంతో దూరంతో నా పిల్లల్ని ఎత్తుకొని పోయి సంఘంలో కూర్చునేదాన్ని, సేవకు తీసుకుపోయేదాన్ని, స్కూల్ టైంలో స్కూల్కి పంపించేదాన్ని, సేవ టైంలో సేవకు పంపించేదాన్ని. ఈరోజు నా పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఎఫ్తా మంచి పాస్టర్ గారు అయినారు. ముందుగానే స్టేజ్ పైకి ఎక్కి బైబిల్ పైకి ఎక్కి మోషే విషయంలో చెప్పేవాడు. క్రిస్టినా సిస్టర్కి చాలా తెలుసు. క్రిస్టినా సిస్టరు, శారా సిస్టరు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వినేవాళ్ళు. దేవుని నామానికి స్తోత్రం. అనుకోకుండా మరి ఎఫ్తాకు పోటీగా బెన్ని వచ్చేసాడు. బెన్ని కూడా దర్శనం
కొంతమందికి దేవుడు దర్శనం చూపించు. ఆ విధంగా బెన్ని కూడా చాలా చక్కగా దేవుని సన్నిధానంలో పాట పాడడము, దేవుని సన్నిధానంలో వాయిద్యాలు వాయించడము, ఆయన ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి. నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా ఆ విధంగా తయారు కావాలి. సంఘంలో మీరు పాటలు పాడండి, సంఘంలో మీరు దేవుని స్తుతించండి, సంఘంలో మీరు దేవుని గణపరచండి. ఎఫ్తానే పిలుస్తలేడు కదా పాటకు అని అనుకోకూడదు. దేవుడు నిన్ను పిలుస్తాడండి. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు ప్రత్యేకంగా నిన్ను అభిషేకిస్తాడు. నీ యొక్క తల్లిదండ్రుల ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుని సన్నిధానంలో మంచి భవిష్యత్తు దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం భయపడే అవసరం లేదు. దేవుని ముందు పెట్టుకొని నడవండి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మంచి క్రైస్తవ స్నేహితుల కొరకు మనం వెతకాలి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనంలో తీసి అంటే చదవకండి. మంచి క్రైస్తవుల స్నేహం మనము కలిగి ఉండాలి కదండి. అన్యులతో కానీ భక్తిహీనులతో కానీ వారి స్నేహం కలిగి ఉంటే వారి అలవాట్లు మనకొస్తాయి. కాబట్టి మంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారితో మనం ఏం చేయాలి? స్నేహం చేయాలి. వారితో కలిసి మనము ఉండాలి. సంతోష సమయంలో కలిగి ఉండండి. దేవుని నామానికి స్తోత్రం. పిల్లలకు పోటీలతో సండే స్కూల్కు కార్యక్రమంలో తోడుగా ఉండి వారిని బలపరచండి. సండే స్కూల్ పంపించండి. చాలా మంది పిల్లల్ని ఏం చేస్తారు? దగ్గర పెట్టుకుంటారు కదా. దగ్గర పెట్టుకొని సండే స్కూల్కు పంపించారు. పిల్లలకు పోటీలు అనగానే వద్దులే, ఈ స్కూల్లో పోటీలు ఎందుకురా, పడిపోతావు, నీకేం రాదు, ఊకో అనగానే వాడికి ఏం రాదు. ఈరోజు గేమ్స్ పోటీలు అన్నీ ఉన్నాయి కదా, పో వెళ్ళు, రన్నింగే కానీ ఇంకేదైనా కానీ వెళ్ళాలి, పిల్లలను పంపించాలి. కాబట్టి ఇది ప్రాముఖ్యమైనది చెప్తున్నానండి. దేవుని నామని పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదు. ఈరోజు తల్లులు కానీ తండ్రులు కానీ నా మీద కోపం రావచ్చు, నా మీద చాలా కోపం రావచ్చు. ఆ కోపం కొంచెం తగ్గించుకోండి. హల్లెలూయా. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు పట్టుమని ముఖం మీద వేస్తారు, పట్టుమని చెవు మీద వేస్తారు. చెవు వినబడకపోతే నీకే కష్టం కదా. అయ్యో నా బిడ్డకు చెవులు వినబడతలేవు. ఒకవేళ కన్నుకు మీద పడితే, చెయ్యి కాళ్ళు ఇరితే ఎంత భయంకరం అండి. అందు గురించే దేవుడు ఒక మాట అన్నాడు. స్కూల్లో టీచర్ ఏం వాడుతుంది? బెత్తం వాడుతుంది. హల్లెలూయా. సన్న కట్టె తీసుకోండి, ఒక్కడి తలిగించండి. ఎందుకంటే బైబిల్ ఉన్నది మనం పాటించాలి కదండి. ఇష్టం వచ్చినట్టు ధన 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 కొట్టితే మనకే నష్టం, మనకే కష్టం. ఈరోజు మాకేదో కోపం కూడా రావచ్చు, కానీ చెప్తున్నాను దేవుని యొక్క వాక్యం. పిల్లవాడు ఏం చేస్తుండో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. కాబట్టి వారి విషయంలో మనము తప్పు చేసినప్పుడు చిన్న బెత్తం తీసుకొని మనం ఏం చేయాలా? ఒక్కటేయాలి. ఇక బెత్తం తీసుకొని కొట్టుమన్నాన్ని మీరు ఇంటికి పోయి దానా కొట్టారు, అవి కూడా వాతలు పడతాయండి. ఎవరు చెప్పినట్టు పాస్టమ్మ చెప్పిందా నేను. ఈరోజు టీచర్స్ కొడితే కూడా తల్లిదండ్రులు పోయి టీచర్ని తిడుతున్నారు. టీచర్ల మీద రిమార్క్ వస్తుంది, మా బాబుని ఎందుకు కొట్టినావు, ఎందుకు తిట్టినావు అని. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. బెత్తం మనము వాడాలి. బెత్తము అవసరమైనప్పుడు ఉపయోగించాలి. క్రమశిక్షణ లేకుండా పిల్లల్ని దారి తప్పిపోతారు. క్రమశిక్షణ లేకపోతే పిల్లలు ఏమైపోతారు? దారి తప్పిపోతూ ఉంటారు. మొన్న ఒక యవనస్తుడు గంజాయి దాగి పోలీసుల మీదనే రివర్స్ పడ్డాడు. ఆయన మీదకే కత్తి తీసి చంపబోయాడు. తరువాత పొట్టుగా కొట్టిర్రండి. ఈ దినాలలా గుట్కాలు వేయడము, త్రాగడము, గంజాయి తాగడము తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు చూస్తున్నాడండి. దేవుని నామానికి స్తోత్రం. మన పిల్లలు మనం జాగ్రత్తగా మనము చూస్తుండాలి. ప్రతిదానికి వారిని విసిగించకుండా వారిని మరి కరెక్ట్ చేసుకుంటే వారిని తిట్టుట కంటే ఎక్కువగా వారి కొరకు ప్రార్థన చేయాలి.
మన పిల్లలు మనం ఏం చేయాలి? కరెక్ట్గా పెంచాలి, గమనించాలి, ప్రేమించాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధానంలో మంచి బోధ నేర్పించాలి. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు చాలా ఉన్నారు ఇక్కడ. ఈరోజు మా చిన్న మనమడి విషయంలో, నామకరణ విషయంలో మరి 21 days దేవుడు కాపాడి రక్షించి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుని సన్నిధానంలో కృతజ్ఞత కలిగి ఈ విధంగా మరి మీటింగ్ పెట్టుకోవడానికి ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి మనము కృతజ్ఞత కలిగి మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. తల్లి బాధ్యతలు ఏమనంటే నిజమే, తల్లిదండ్రుల బాధ్యత చక్కటి బోధ నేర్పించాలి, మరి శిక్ష ఇవ్వాలి. అంటే ఎఫెసీ గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చదవండి. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. నీకు మేలు కలుగునట్లు, మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. చూడండి, తల్లిదండ్రులను ప్రేమిస్తే ఏమైతుందంట? తల్లిదండ్రులను సన్మానిస్తే నీ ఆయుష్ ఎక్కువగా అవుతుంది. తల్లిదండ్రులను ఎవరినైతే దూషిస్తారో లోయకాకులు వచ్చి పీకు చంపేస్తాయి. తెలుసా అండి? తల్లిదండ్రుల దీవెన కావాలి. అప్పుడప్పుడు ఆటో మీద నేను చూస్తుంటా, వెనక భాగంలో తల్లి దీవెన అని ఉంటుంది. మొదట తల్లిదే. కాబట్టి తల్లిదండ్రులు చాలా చక్కగా దేవుని సన్నిధానంలో బోధలో శిక్షలో పెంచాలి. తల్లిదండ్రులు మరి పిల్లలు కూడా తల్లిదండ్రులను సన్మానించాలి, మరి ఉపదేశము చేయాలి, మంచి బోధ చేయాలి, అందుబాటులో ఉండాలి. పిల్లలను అందుబాటులో గమనించాలి. వాళ్ళకి ఏం కావాలో కూర్చొని మాట్లాడండి, వారితో ఆటలాడండి. వారు కృంగిపోతుర్రా, బాధపడుతుర్రా, వాళ్ళకి ఏం కావాలా? ఎప్పుడు నీ ఉద్యోగమేనా? ఎప్పుడు నీ పనులేనా? ఒకసారి బిడ్డల దగ్గర కూర్చోవాలి, కుమారుల దగ్గర కూర్చోవాలి, వాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ నీకేమైనా కావాలనా అని వాళ్ళతో మనం స్నేహితులుగా పంచుకోవాలి. తండ్రి కానీ తల్లి కానీ స్నేహితులుగా బిడ్డల దగ్గర కూర్చొని చక్కగా మనము వారికి ఉపదేశము చేయాలి. ఏ వయసులో పిల్లలు ఎదుగుచున్నారో ఆ వయసుకు తగిన బోధ, శిక్ష, ఉపదేశము, హెచ్చరికలు ఇవ్వాలి. ఏ వయసులో పిల్లలు ఎదుగుచున్నారో ఆ వయసుకంట తగిన బోధ, శిక్ష, మరి శిక్షణ, ఉపదేశం, హెచ్చరిక ఇవ్వాలి. అదృష్టం కొంతమంది బాగుంటుంది. తల్లిదండ్రులు ఏ బోధ చేయకున్నా, ఏ క్రమశిక్షణలో పెంచకున్నా కానీ పిల్లలు చక్కగా పెరిగిపోతారండి. హల్లెలూయా. అంటే తల్లిదండ్రుల ప్రార్థన బట్టో, నిజంగా చెప్పాలంటే నా తల్లిదండ్రులు నా విషయంలో ఏది కూడా ప్రార్థన చేయలేరు. దేని విషయంలో నన్ను చాలా ప్రేమించారు, కానీ ఎంతగా ప్రేమించారు కానీ నా విషయంలో నా తల్లిదండ్రులు దేవుళ్ళు పెంచలేదు. నా కోసము ప్రార్థన అంతగా చేసిరో చేయలే నాకైతే గుర్తులేదు. కానీ దేవుడు నన్ను పిలిచి ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. కానీ నా తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు, చాలా ధన్యులు. దేవుని నామానికి స్తోత్రం. ఆ విధంగా ఏ వయసులో ఏ పిల్లలు ఎదుగుచున్నారో ఆ వయసుకు వారికి క్రమశిక్షణ పెంచాలి. చిన్నోనికి యవనస్తులు బోధ చెప్తా వింటాడా? యవనస్తులకు చిన్న బుద్ధులు చెప్తా వింటారా? ఏమ్మా నేను చిన్నపిల్లని అనుకున్నారా? నేను చిన్నదాన్ని అనుకున్నా, నాకు అన్నీ తెలుసులే, నువ్వు చెప్పే అవసరం లేదు అంటారా? అనరా అండి? నువ్వేందమ్మా నాకు చెప్పేది? ఇక అమ్మ పక్కకు అయిపోయింది, డాడీ పక్కకు అయిపోయారు, నువ్వేందమ్మా నాకు చెప్పేది అంటారు. మంచి మాటలు చెప్తే, నాయనా నీ విధంగా ఉండు, ఈ విధంగా మాట్లాడు, ఈ విధంగా ఉండు అంటే. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. హాగర్ మాత్రము దేవుని సన్నిధానంలో చక్కగా, మరి హాగర్ అంటే అబ్రహాము యొక్క దాసురాలు, భార్య కదండి. శారమ్మకు ఏమంటారు? దాసి. హాగరు శారమ్మ కన్నా ముందే హాగర్ గనేసి.
ఇక సారమ్మ కోపం వస్తుంది కదా, నా ఉసురు నీకు పుట్ట, నువ్వు వెళ్తా అట్లా ఇట్లా వాక్యములు ఉన్నదండి. దాన్ని తీసుకపోయి వదిలేస్తావా వదిలేయవా అనగానే దెబ్బకి తీసుకపోయి అరణ్యంలో వదిలేసాడు. వదిలేయగానే అప్పుడు పాపం హాగరు బాధ చూడాల, చిన్నవాని మొర చూడాలి. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు కదండి. పాడండి, ఏమున్నది? నీ పేరు ఏమిటో తెలియదయ్యా, నీ పేరు ఏమిటో తెలియదయ్యా, నా పేరు నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. దేవుని నామానికి స్తోత్రం. హాగరు అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఆ కుమారుని యొక్క అబ్రహాము తీసుకుపోయి అరణ్యంలో అక్కడ వదిలేసినప్పుడు ఎడారి, అక్కడ నీళ్లు లేవు, ఏమి లేవు. ఆ తిత్తులో తీసుకుపోయిన నీళ్ళు అయిపోయినాయి. అక్కడ ఆ చిన్న కుమారుడు ఏడుస్తుంటే ఆ ఏడుపు వినలేక తట్టుకోలేక తల్లి అక్కడ దూరంగా వదిలేసి ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆగరు, నీకేమి వచ్చి ఉన్నది అని దేవుడు ఆ చిన్నవారి యొక్క మొర నేను విన్నాను అన్నప్పుడు నిజమే అండి, ఆగరి యొక్క ఆ దుఃఖాన్ని, ఆ ప్రార్థన దేవుడు విని అక్కడ నీళ్లను కలగజేసి. హాగరు కుమారుడు ఎవరండి? ఇష్మాయేల్. ఇసాక్ కంటే ముందుగానే ఆయన పుట్టిండు కదండి. దేవుని నామానికి స్తోత్రం. ఇసాక్ కంటే ముందుగా పుట్టిన ఇష్మాయేల్. కానీ ఇష్మాయేల్ కంటే ఈసాకుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, వాగ్దానం పుత్రుడు ఆయన. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి అన్న యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. కీర్తనలు 127 మొదటి వచనం చదవను, 3వ వచనం నుంచి చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. చాలండి. కుమారులంట యెహోవా ఇచ్చు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. బిడ్డలేమేమో బహుమానంగా ఒక ఇంటికి వెళ్తారు, కుమారులేమో స్వాస్థ్యముగా ఇంట్లోనే ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటారు కదండి, స్వాస్థ్యముగా ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ గర్భఫలం అంట ఎలాంటి వారు? బాణముల వంటి వారంట, చురుకుగా ఉండేవాళ్ళు. సోమరుగా పండుకొని 12 గంటలకు లేచి, అమ్మ ఏం చేసినావు, టిఫిన్ అయిందా, అన్నం అయిందా. మన మధ్యలో ఉన్న జమున సిస్టర్ వాళ్ళ కూతురు అదస ఎంత చక్కగా పనిచేస్తుందో తెలుసా. అంటే మీరు అందరు చేస్తారు, చేస్తలేరు అలా అంటలేను, చాలామంది చేస్తారు. నేను పేర్లు ఏమో అన్నను. ఓ రోజు పోతే చాలా చక్కగా పనిచేస్తాను. ఆడపిల్లలమైన మనం పనులు నేర్చుకోవాలని. రేపు ఏమంటారు తెలుసా, అత్తగారింటికైనా మీ అమ్మ పని నేర్పియలేదా, వంట నేర్పియలేదా? నిజంగా అండి, మా కేజకి ఏ వంట నేర్పియలేదు. నేను అన్న, అమ్మ వంట నేర్చుకో, రేపు ఎంతమంది నన్ను తిడతారో నాకు తెలియదు అని. ఊకమ్మ నాకు అప్పటి వరకు వచ్చేస్తేలే వంటలు అని నేను ఆమె దగ్గరికి ప్లేట్ తీసుకుపోయి ఇచ్చేదాన్ని. ఆమె కష్టం అనేది తెలియదు, ఆమె కూరలు వండేది తెలియదు, అన్నం వండేది తెలియదు, ఏం తెలియదండి. అంత చక్కగా ఆమె పెరిగింది. కానీ ఈ దినాలలో ఏమంటుంది, నేను కూర వండితే అమ్మ అట్లాగా అది ఇట్లా వండు అంటాను. రుచికరంగా వండుతుంది, చక్కగా బిర్యానీ చేస్తుంది, చికెన్ చేస్తుంది, మటన్ చేస్తుంది. ఎంత చక్కగా చేస్తుంది అంటే అంత చక్కగా. అన్ని పనులు మన పిల్లలకు నేర్పియాలి కదండి. ఊకమంటే పోమ్మ నేను ఊకను,
బాసాలు తోమట నేనా? ఇవన్నీ మీ పనులు చేసుకోవాలా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుగురించి ఇక్కడ అన్న ప్రార్థన పరురాలు, మరి అన్న అర్పణలు అర్పించిన తల్లి, అన్న కృతజ్ఞత కలిగిన తల్లి, అన్న ప్రేమ కలిగిన తల్లి. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి అన్న వలె సమయలను మనం దేవుని సన్నిధానంలో చక్కగా మనం పెంచాలి. అప్పుడు దేవుడు మనల్ని, మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే 128 కీర్తనలు మీరు చదువుకోండి. అంటే యెహోవా యందు భయభక్తులు గల్లవారిని ఇలాగు నేను ఆశీర్వదిస్తా. నీ పిల్లలను ఒక్కసారి చదవమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. నీ కష్టార్జితమును దేవుడు దీవిస్తాడు. నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటాడు. ద్రాక్ష ఏ విధంగా ఉంటుంది? ఒక్కటి కాస్తుంది ఆ పండు. ఎన్ని కాస్తాయి? గుత్తులు గుత్తులు కాస్తాయి. అంటే అంతమంది పిల్లలు కనకండి. అసలు కరువు కాలంలో ఉన్నాం. ఒక్కరిని చదివించడానికే చాలా కష్టమవుతున్నది. కానీ దేవుడు అంటున్నాడు, నీ భార్యను ఆ విధంగా ఫలిస్తుంది అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నీ యొక్క కష్టార్జితను, నీ పిల్లలని, నీ భార్యలను అందరినీ దేవుడు దీవిస్తాడు. నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె భోజనము చేస్తారు. మరి సియోను నుండి దేవుడు నిన్ను అంటే ఆ పరలోకము నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, వారి భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. తగిన వయసు సమయంలో వారికి మంచి సంబంధాలు దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. నువ్వు వెతికే అవసరం లేదు, ఉద్యోగాలు వెతికే అవసరం లేదు. వాళ్ళకి దేవుడు ఉద్యోగాలు ఇచ్చేస్తాడు. సంబంధాల విషయంలో వెతికే అవసరం లేదు. దేవుడు సంబంధాలను దేవుడు కలగజేస్తాడు. అన్నీ కూడా దేవుని దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. పొందడానికి మనము హన్న వల్లే దేవుని సన్నిధానంలో హృదయం కుమ్మరిస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి మా యొక్క రిచిబాబుకు, కేజమ్మకు చక్కగా వాళ్ళిద్దరిని ప్రేమించి మొదట కుమారునిచ్చిండు, రెండో కుమారునిచ్చిండు. దేవుడు నిజంగా వారిని బహుగా ఆశీర్వదించిండు. కుటుంబం విషయంలో, వారి జీవిత విషయంలో, వారి పనుల విషయంలో, వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా దేవుడు సమయానికి అన్ని కలుగజేస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి వదినమ్మను, అన్నయ్యను కూడా, వారి ముగ్గురు కుమారులను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించిండు. దేవుని నామానికి స్తోత్రం. వదినమ్మ నర్సుగా గవర్నమెంట్గా జాబ్ చేసినారు. మరి ఇంకో మా అక్కగారు కూడా ఉన్నారు, అన్నయ్య వాళ్ళ అక్కగారు, కుమారక్క, బేబక్క, అనిల్ అన్న, సునీల్ అన్న, వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. వద్దమ్మ తరపు నుంచి కూడా మంచి వాళ్ళు. వాళ్ళు బుద్ధివేళ్ళలో ఉంటారు. వాళ్ళ అన్నదమ్ములు, వారి యొక్క అక్కజలు చాలా మంచి మంచి జాబ్లు అండి, మంచి జీవితాలను మంచి దేవుడు బహుగా ఆశీర్వదించిండు. వద్దమ్మ తరపు నుంచి, అన్నయ్య తరపు నుంచి, ఇటు కేజమ్మ కుటుంబం గురించి దేవుడు ఆశీర్వదించిండు. అదేవిధంగా నా కుటుంబంలో కూడా దేవుడు ఆశీర్వదించిండు. హల్లెలూయా. మరి ఎఫ్తా జేమి మనం జ్ఞాపకం చేసుకొని చక్కటి పాపను, మరి బెన్నీ చదువులో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మరి అన్నిటికన్నా ముఖ్యంగా మా సంఘస్థులను కూడా దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడున్నట్టు ఇప్పుడు ఉన్నారా అండి మీరు? అప్పుడున్నట్టు ఉన్నామని ఒకసారి చేతులు ఎత్తండి. బహుగా ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిట్లో ఆశీర్వదింపబడ్డారు. ఒకసారి దేవునికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. మరి వాక్యము మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మరి ముఖ్యంగా మరి పాప బాబుకు వారి యొక్క కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యం అందరి కుటుంబంలో దేవుడు దీవించును గాక. దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన సాక్షిగా మనందరిని వాడుకోవాలని
ఈ వాక్యం చెప్పిన దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.